ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తెలంగాణ నేతలు చేస్తున్న వైఖరి కరెక్ట్ కాదని ఖండించారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. తెలంగాణ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై స్పందించారు. ఇక వారి వెనుక ఉన్న శక్తులు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు నష్టం కలిగించాలని చేస్తున్న ప్రయత్నాలు మాత్రమేనన్నారు. ఏవి జరిగినా కూడా దీని వెనకాల ఒక కుట్ర అయితే ఉంది, ఒక మైండ్ గేమ్ అయితే ఆడుతుంది. ఇవాళ తెలంగాణ వాదాన్ని స్వయంగా సొంతగా తీసుకొచ్చి లేపాలని కాదు, అలాగే వీళ్ళందరూ తిట్టాలని కాదు, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది, నెంబర్ 1 స్టేట్గా మారబోతుంది. దేశంలో ప్రపంచంలోని పెట్టుబడులన్నీ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి రావడం చూసి చాలామందికి కంటగింపు ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉండకూడదు, నరేంద్ర మోడీ గారికి నష్టం కలిగించాలి, చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగించాలి, పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగించే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మాటలు. ఈ మాటలకి, ఇటువంటి చేతలకి మేము బెదిరి ఆ విధంగా ప్రవర్తించే అవకాశం లేకుండా మేమందరం కలిసి వెళ్లే విధంగా, అందరి మధ్య విభేదాలు లేకుండా అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ప్రగతికి ఆలోచన చేసే కూటమి భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే ఆలోచన చేస్తుంది. ఇవన్నీ కూడా దాష్టికాలు అవి చేయడం వల్ల ఏదో జరిగింది అనుకుంటే కానీ నష్టం చేకూరుస్తున్నారు. కేవలం మా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఇటువంటి ఆలోచన కూడా తప్పు. దీన్ని సమస్యపోయిన వివాదాన్ని మరింత రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ యొక్క ఆలోచనని విరమించుకోవాలి. ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఆలోచన చేసుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది, నష్టం వాళ్ళకే జరుగుతుంది.